అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైపోయింది. మృతుడిని విజయవాడ వాసిగా అధికారులు గుర్తించారు. టాటా నగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళుతున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో B1 ఏసీ బోగిలో మంటలు చెలరేగా అవి M2 బోగికి కూడా వ్యాపించాయి. లోకో పైలట్లు గమనించి రైలును యలమంచిలి స్టేషన్లో నిలిపివేయగా ప్రయాణికులు భయాందోళనతో బోగీల నుంచి పరుగులు తీశారు. 4 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను ఆర్పగా అప్పటికి 2 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో రైల్లో దాదాపు 2000 నుంచి 3000 మంది ప్రయాణికులు ఉండగా వారంతా చలిలో ప్లాట్ఫామ్పై పడిగాపులు కాసినట్టుగా తెలుస్తోంది. మంటలను అదుపులోకి రాక ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి మిగతా బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖ విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మృతుడిని విశాఖవాసిగా అధికారులు గుర్తించారు. టాటా నగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. हेलमेट हेलमेट
అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దాంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మృతుడిని విశాఖవాసిగా అధికారులు గుర్తించారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైపోయింది. మృతుడిని విజయవాడ వాసిగా అధికారులు గుర్తించారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.